మన జేస్బాల్ ముందు ఇంగ్లాండ్ బేస్బాల్ వెళ్ళబోయింది. మన టీమిండియా ఇంగ్లాండ్ కే అసలైన బేస్బాల్ ఆట రుచి చూపించింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 1 ముగిసింది. మరి డే 1 లో ఎవరు ఆధిపత్యం ప్రదర్శించారు అంటే అన్డౌటెడ్లీ టీమిండియాని. ఫస్ట్ టెస్ట్ లో ఫస్ట్ డే ని మన టీం మ్యాచ్ పై పట్టు బిగించేసింది. ఇక్కడ నుండి ఇంగ్లాండ్ ఓటమి అనేది ఆల్మోస్ట్ పక్కాగానే అనిపిస్తుంది. నేనెందుకు అలా అంటున్నానో చెప్పే ముందు ఫస్ట్ డే 1 లో అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా. ఇంగ్లాండ్ తో టెస్ట్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళ బేస్బాల్ అప్రోచ్. అయితే ఈసారి వాళ్ళు మన జైస్బాల్ ని ఎదుర్కొని నిలబడలేకపోయారు. అసలు ఈ జైస్బాల్ ఏంటి అంటారా? జైస్బాల్ అంటే ఏంటో కాదు ఫ్రెండ్స్, యశస్వి జైస్వాల్. జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. జైస్వాల్ బ్యాటింగ్ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎలా జరిగిందో ఓసారి చూసేద్దాం. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ మంచి స్టార్ట్ ని అందుకుంది. ఫస్ట్ 10 ఓవర్స్ లో 50 పరుగులు చేసేశారు. అయితే ఆ తర్వాత స్పిన్నర్స్ ఎంట్రీతో కథ మొత్తం మారిపోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. జాక్ 20 రన్స్, డకెట్ 35 రన్స్ చేశారు. పాప్ ఒక్క పరిగే చేయగలిగాడు. రూట్ 29, బేస్టో 37 రన్స్ చేశాడు. మన బౌలర్లను కొంచెం ఇబ్బంది పెట్టిందంటే మాత్రం బెన్ స్టోక్స్ ఒక్కడే. 88 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. ఫోక్స్ 4, అహ్మద్ 13, హార్ట్లీ 23, వుడ్ 11, లీచ్ 0. ఇలా ఇంగ్లాండ్ 246 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు 3 వికెట్లను కూల్చారు. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రాలకు 2 వికెట్లు దక్కాయి. ఇలా మన బౌలర్స్ అయితే వాళ్ళ పనిని త్వరగానే ముగించేశారు. ఇక బ్యాటింగ్ మొదలు పెట్టిన మన టీం నుండి జైస్వాల్ ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికే బౌండరీ బాది తన ఇంటెంట్ ఏంటో చూపించేశాడు. ఆ తర్వాత కూడా 4లు 6లతో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. తనని ఎలా ఆపాలో తెలియక చేతులు ఎత్తేశారు ఇంగ్లీష్ బౌలర్స్. ఇంకోవైపు కెప్టెన్ రోహిత్ కూడా మంచి స్టార్ట్ అందుకున్నాడు. కాకపోతే దాన్ని పెద్ద స్కోర్ గా కన్వర్ట్ చేయలేకపోయాడు. 24 పరుగులు చేశాక లీచ్ బౌలింగ్ లో భారీ షాట్ కి యత్నించి అవుట్ అయిపోయాడు. అయినా జైస్వాల్ గిల్ తో కలిసి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. డే 1 ముగిసే సమయానికి మన టీం 119 పరుగులు చేసింది, 1 వికెట్ కోల్పోయి. జైస్వాల్ 70 బంతుల్లోనే 3 6లు 9 4లతో 76 పరుగులు చేసి, గిల్ 14 పరుగులు చేసి ఆడుతున్నారు. ఇంకా మన టీం జస్ట్ 127 పరుగులు చేస్తే చాలు వాళ్ళ స్కోర్ ని సమం చేసేయచ్చు. ప్రస్తుతం మన వాళ్ళ బ్యాటింగ్ చూస్తే ఈజీగా 350 to 400 వరకు బాధిస్తారేమో అనిపిస్తుంది. ఒకవేళ అంతకు మించి స్కోర్ సాధిస్తే ఇక మనం సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చెయ్యకుండానే గెలిచే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే స్టార్టింగ్ లో అన్న ఇంగ్లాండ్ ఓటమి ఆల్మోస్ట్ పక్కా అని. మీరేమంటారు ఫ్రెండ్స్? ఫస్ట్ టెస్ట్ మన చేతికి చిక్కినట్టేనా? కామెంట్ చేయండి. ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మరవకండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఏమంటారు?